స్వక్షేత్రగత కన్యారాహు, అష్టమంలో ఉచ్చస్థిత మకరకుజుడు, భాగ్యకోణంలో మిత్రక్షేత్ర స్థిత కుంభ బృహస్పతి, రాజ్యకేంద్రంలో చాతుర్గ్రహ కూటమి, జాతరాన్ని పడింది అక్కడ, చాతుర్గ్రహ కూటమి కింద దాన్ని సవరించుకోండి. అది కూడా ఒక జాతరే. ఎందుకంటే మనమంతా ఉత్సవాలు, జాతర అంటే ఉత్సవం చేసుకోవాలంటే 4 గ్రహాలు అక్కడ కలిసి ఉంటేనే అది సన్యాస యోగం, పరివ్రాజక యోగం, ప్రవర్జ్య అని ఉంటుంది శాస్త్రం. ఈ ప్రవర్జ్య యోగాన్ని సూచించాలంటే 4 గ్రహాలు ఒక రాశిలో తిష్ట వేసుకొని ఉండాలి, లేకపోతే మీకు సన్యాస యోగం ఇక్కడ జాతకంలో నిరూపణ కాదు. కాబట్టి అది అక్కడ ఇది 4 పాయింట్లు రాశాను. మిత్రక్షేత్రంలో స్వనక్షత్ర స్థిత మీనశని, సరిపోయిందా? ఉత్తరాభాద్ర నక్షత్రయుత స్వక్షేత్రస్థ మీనకేతువు, ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త రేవతి నక్షత్రే ఉచ్చస్థిత మీనశుక్ర, స్వక్షేత్రస్థిత మీనరాశిగత నీచభంగ రాజయోగపుత. బుధుడు నీచభంగ రాజయోగం అయ్యాడు. నీచభంగ రాజయోగము పదం మళ్ళీ మధ్యలో గుర్తు చేస్తా, చెప్పాలి, బాగా రికార్డ్ చేసుకోండి. నీచభంగ రాజయోగం ఇది ఎక్కడ వాడతామో చెప్తా. ఇంత ఉండి ఇది ఎందుకు వాడావయ్యా అంటే అవసరం వస్తుంది మనకి పరకాయ ప్రవేశం దగ్గర, అక్కడ చెప్తా దాన్ని. ఇక స్వామివారి జన్మలగ్నం శుభలగ్నం అనగా బుధగ్రహ సంబంధమైనటువంటి లగ్నము. లగ్నాధిపతి బుధుడు, లగ్నంలో శుభగ్రహం చంద్రుడు, లగ్నంపై శుభగ్రహ వీక్షణం అనగా పూర్వపుణ్యస్థానమైన భాగ్యము నుండి దేవగురువైన బృహస్పతి లగ్నాన్ని వీక్షిస్తున్నారు. చూపించారా అది? ఆ లగ్నాన్ని వీక్షణం కూడా చూపించండి ఒకసారి. ఓకే, దాని తర్వాత జన్మకుండలి. ఇక ఇక్కడి నుంచి వరుసగా వెళుతున్నాను. 788 ఏడి శ్రీ శంకరాచార్య స్వామి వారి పుణ్యావతారం. రాహు మహాదశలో, శుక్ర అంతర్దశలో జననము. 4లో కన్యలో స్వక్షేత్రంలో రాహువు, దశమంలో శుక్రుడు, ఉచ్చస్థితి. ఇద్దరికీ మిత్రత్వము. ఏమంటే వడ్లమాన వారు ఒప్పుకుంటారా? ఇద్దరికి మిత్రత్వం. అంతర్దశ శుక్రుడు అవటం వల్ల దేవతలచే పుష్పవృష్టి కలిసింది. ఈ దేవతల పుష్పవృష్టి అనేది వేరే అంతర్దశల్లో మనం ఎత్తి రాసుకోవాలే తప్ప వేరే విధంగా చెప్పలేము. శాస్త్ర ప్రమాణంగా చెప్పాలంటే పుష్పములకి అధిపతి శుక్రుడు. సౌఖ్యాలకి, సుఖాలకి, సుగంధాలకి, వీటన్నిటికీ కూడా శుక్రాచార్యుల వారు ఆయన ఉచ్చులో ఉండటం దేవతా పుష్పవృష్టి అక్కడ కురిసింది. తర్వాత మళ్ళీ స్లైడ్ మారింది. 791 శంకరాచార్య స్వామి వారి పితృదేవులు కాలం చేసిన సంవత్సరం రవి రాహుల మధ్య షష్ఠ అష్టక స్థితి. దుస్థానమష్టమరిపు వ్యయ భావమాహు అని శాస్త్ర ప్రమాణం. దుస్థానాల్లో లగ్నరీత్యా దశారీత్యా ఏవైనా గ్రహాలుంటే జీవితంలో తనకి ఇబ్బందికరమైన సంఘటనలు కానీ, తనకు జన్మనిచ్చిన వారికి ఇబ్బందికరమైన సంఘటనలు జరగడం ద్వారా వీరు ఇబ్బంది అనుభవించడం కానీ జరుగుతాయి. రవిరాహుయోర్మధ్యే షష్ఠాష్టక స్థితి. షష్ఠ ఒత్తుంది 6, అష్ట అంటే ఒత్తులేదు 8. 8వ స్థానంలో రాహు నుంచి సూర్యుడు ఉన్నట్ట భరణీ నక్షత్రంలో. కాబట్టి పితృకారక గ్రహం ఎవరండి? ఆత్మా ప్రభావ శక్తిశ్చ పితృచింతారవే ఫలం. పితృచింతని కలిగించే గ్రహం సూర్యుడు. సూర్య ఆత్మ. ఈ సూర్యుడికి రాహుకి మధ్య 6-8 కాంబినేషన్ ఉండటం ద్వారా, నవాంశలో నీచలో ఉండటం ద్వారా, చూపించండి, నవాంశ నీచ స్థితి ఉండటం ద్వారా వారికి ఈ సంబంధమైనటువంటి ఇది వచ్చింది. అప్పుడు వారి యొక్క వయస్సు ఎంతండి? 3 సంవత్సరాల కాలం. మూడు సంవత్సరాల కాలంలో ఇది జరిగింది. మీరు వయస్సు కూడా దాంతోపాటుగా సంవత్సరాలతో 7, 8, 8 మనకి జన్మ సంవత్సరం. 91, 7, 91 అంటే కరెక్ట్గా 3 సంవత్సరాలు. 3వ సంవత్సరంలో మనకి
ఇది జరిగింది. స్వామివారి వయసు అప్పుడు 3 సంవత్సరాలు. తర్వాత 793 ఏడి శంకరాచార్య స్వామి వారికి ఉపనయన సంస్కారం. ఇందాక మనం వరుసగా ఆ సంవత్సరాలు ఆ కాలాలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా రాసుకున్నాం. దాన్ని ఇప్పుడు నిరూపణ చేస్తున్నాం. దీన్నే పిహెచ్డిలో 4వ చాప్టర్ అంటారు. మొదటి చాప్టర్లో విషయ సేకరణ, 2వ అధ్యాయంలో శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలని సేకరించుకోవటం, 3లో ఈ రెండింటినీ సమన్వయం, ఇవి ఎందుకు జరిగినాయి ఎందుకు జరగలేదు అనే విధానం అంతా కూడా 4లో ఫల నిరూపణ చేస్తాం. పిహెచ్డిలో 5లో దానికి కంక్లూషన్ ఇస్తాం. ఇప్పుడు ఫల నిరూపణ చేస్తున్నాం. ఎన్ని సరిపోయినాయి అని చెప్తే ఇప్పుడు చెప్పిన 2 సరిపోయినాయి. ఇక 3వది రాహులో చంద్రభుక్తి, చంద్రుడు వాక్స్థానాధిపతి, లగ్నంలో రాహువు నుండి రాజ్య కేంద్రంలో చంద్రుడు ఉండగా ఉపనయన సంస్కారం జరిగింది. వాక్స్థానం అంటే ద్వితీయం కుటుంబం, ధన, వాక్, విత్తం, ద్వితీయం నేత్ర సంజ్ఞకం 2వ స్థానం వాక్స్థానం కాబట్టి అక్కడ మంత్ర జపానికి ఉపదేశించిన దాన్ని అనుష్ఠానం చేయటానికి ఆ ద్వితీయాధిపతి లగ్నంలో ఉండటం, చంద్రుడిలో అంతర్దశలో చంద్రాంతర్దశలో ఇక్కడ ఉపనయనం జరిగింది. లగ్నంపై గురువీక్షణం ఉన్నది. కర్కాటక లగ్నంలో గోచారంలో ఉచ్చ గురువు సంచారం జరుగుతోంది. గురువు మంత్రసిద్ధిని వాక్సిద్ధిని ప్రసాదించారు. ఇప్పుడే ఏలినాడు శని ప్రారంభమైంది. మంత్రసిద్ధి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటండి? పంచవర్షే బ్రహ్మవర్చస్వీకామః 5వ సంవత్సరంలో ఉపనయనం జరిగితే బ్రహ్మవర్చస్సు వస్తుంది. అంటే వారికి బ్రహ్మజ్ఞానం ఉంటుంది. బ్రహ్మజ్ఞాన స్వరూపులు అని చెప్పటానికి పడినటువంటి ఆది తొలి బీజం ఈ ఉపనయన సంస్కారం. ఆ ఉపనయన సంస్కారం ఎలా జరిగిందయ్యా అంటే గోచారంలో కర్కటక రాశిలో ఉచ్చ గురువు నడుస్తున్నారు. అప్పుడు ఆయన మంత్రోపదేశం చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరం అది? 793 ఆయనకు 5వ సంవత్సరం. అక్కడ బ్రహ్మ విద్య వారికి వచ్చింది. దీని తర్వాత 795 మనం ఏం రాసుకున్నాం మూలంలో? పూర్ణానది మార్గాన్ని మార్చడం, శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, కనకధార. ఇక్కడి నుంచి టాస్క్ అసలైన సిద్ధాంతులకి, జ్యోతిష్యవేత్తలకి, పురోహితులకి, అర్చకులకి, జాతకాలు చూసేవాళ్ళకి ఇక్కడి నుంచి మొదలవుతుంది కష్టం. ఈ విషయాలు నిరూపించడం కష్టమవుతుంది. చక్రం ఇచ్చి ఇదిరా నాయన జాతక చక్రము, దీంట్లో ఈ 3 జరిగినవి, దీన్ని సమన్వయం చేయవయ్యా అని అన్నప్పుడు శాస్త్రములని గురువుల దగ్గర అధ్యయనం చేసినటువంటి జ్ఞానము స్మృతిలో ఉంటే తప్ప చేయలేం. అసాధ్యమేమీ లేదు. ఎందుకంటే జరిగింది చెప్పడానికి అసాధ్యం ఎందుకు? శాస్త్రం గుర్తుండాలి. అక్కడ చెబుతున్నారు గురు మహాదశ ప్రారంభమైంది, రాహు అంతర్దశ పూర్తయింది. రాహు అంతర్దశ పూర్తయి గురు మహాదశ ప్రారంభమైంది. ఇక్కడ గురువు ఎక్కడున్నారండి? కుంభరాశి గురువు భాగ్య బృహస్పతి కర్మస్థానాధిపతి భాగ్యంలో స్వనక్షత్ర సంచారంలో ఉన్నారు. భాగ్యస్థితిలో స్వనక్షత్ర సంచారంలో గురువులో గురువంతర్దశ ఫలితాలు ఏంటి అని ఒక్కసారి మీరు దాని కనుక మీరు చూస్తే అక్కడ మీకు అర్థమవుతుంది. గ్రంథాలు పరిశీలించండి. గజాంతైశ్వర్యం, గురువులో గురువంతర్దశ నడుస్తుంటే ఏమొస్తుంది? గజాంత ఐశ్వర్యము, సంపదలు, సువర్ణము, ఇవన్నీ కూడా. అంటే ఏనుగునెక్కి కనుక ఒక రాయిని విసిరితే హరిశ్చంద్రుడి యొక్క వృత్తాంతంలో వస్తుంది. ఎంత ఎత్తైతే వెళుతుందో అంత ఎత్తు ధనరాశులు ఇవ్వాలట. అది ఆయన్ని కొనటానికి పెట్టినటువంటి బేరంలో డబ్బు ఎంత కావాలంటే పెట్టారు. గజాంత ఐశ్వర్యం, గజము మీద నుండి విసిరినటువంటి రాయి అంతము ఎంతవరకు వెళుతుందో అంత రాసులు ధనరాశులు ఇవ్వాలి అని. అటువంటి స్థితి ఇక్కడ కలిగింది. దేనివల్ల అంటే
కనకధారాస్తుతిని ముందు తెలుసుకుందాం. గురు మహాదశలో, గురుభుక్తిలో, కుంభంలో, భాగ్యస్థితి స్వనక్షత్రంలో సంచారంలో కనకధారా వర్షం కురిసింది మంత్రానుష్ఠానంతో. ఎప్పుడు కురిసిందండి? తమిళ కేరళ గ్రంథాలు, మలయాళ గ్రంథాలు నేను అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసుకుంటే అక్షతృతీయ నాడు వారు ఈ కనకధారాస్తవం చేసినట్టుగా, కనకధార కురిసినట్టుగా అక్కడ ఉన్నది. వేరే గ్రంథాల్లో ఏదో క్షీరాబ్ది ద్వాదశి అని రాశారు, కానీ అక్కడ మాత్రం రాసినటువంటి తాళపత్ర రీత్యా ఉన్న గ్రంథాల్లో అలా ఉన్నది. ఇది కనకధారాస్తవం గురువులో జరిగింది. ఏమంటే ఒప్పుకుంటారా వడ్లమాని వారు? గురువు అంటే ఇవ్వటానికి అధికారం ఉంది కదా. భాగ్యంలో గురువు, భాగ్యం అంటే ధనము. గురువులో బృహత్పరాశరలో గజాంత ఐశ్వర్యం అనే పదాలతో శ్లోకాలు ఉన్నాయి. అలాగే అక్షతృతీయ నాడు కనకధార కురిసింది. గోచార గురు శుక్రుల మధ్య పంచమ కోణ స్థితి, శుక్రగ్రహ స్థితి. అంటే శుక్రుడు దేనికి సంబంధించిన గ్రహము? సంపదలకు, ఐశ్వర్యానికి సంబంధించిన గ్రహం. వృషభంలో శుక్రుడు ఆ సంవత్సరం స్వక్షేత్రంలో ఉన్నారు. స్వామివారి వయసు ఎంతో తెలిసినప్పటికీ 7 సంవత్సరముల వయసు. ఇక్కడతో ఈ విషయం కూడా నిరూపణైంది. తదుపరి విషయం, ఇక పూర్ణా నదిని మళ్లించడం. నదిని ఎవరైనా మళ్లిస్తారా అండి? మనం చెబితే ప్రార్థన చేస్తే వస్తుందా అండి? ప్రార్థన చేసిన వారెవరు? సాక్షాత్తు పరమేశ్వర అవతార స్వరూపులు. బృహస్పతి యొక్క దోషం ఏదైనా ఉంటే నమక పారాయణ చేయండి అని చెబుతారు. బృహస్పతికి అధిష్టాన దైవం ఎవరు? శివుడు. శనికి అధిష్టాన దైవం శివుడు. పూర్ణా నదిని ఇంటి వద్దకు తీసుకురావటం ఎలాగంటే చెబుతున్నాను, చూసుకోండి. గురువు యొక్క క్షేత్రం ఏది? మీనరాశి. మీనరాశి అంటే మీనరాశి పూర్ణ జలక్షేత్రము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గురువు అంతర్దశాధిపతి. గురువు అనుగ్రహంతో, దైవమంత్ర ప్రార్థనతో పూర్ణానది బాలశంకరుని కోరిక మేరకు ఇంటి వద్దకు ప్రవహించింది. తర్వాత నక్కరగ్రహణం, మారక గ్రహం అష్టమంలో కుజుడు వల్ల పునః ఆయుస్థితి. ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం కోసమై, మాతృ అనుజ్ఞ కోసమై ఆయన చేసినటువంటి పనిలో నక్కర గ్రహణం జరిగింది. నక్కర రాశిలో శ్రవణ నక్షత్రంలో అధిష్టానమై ఉన్నటువంటి ఈ కుజగ్రహము ఆయుర్దాయాన్ని పునః స్వామివారికి ప్రసాదించింది. 5వ సంవత్సరంలో కానీ 7వ సంవత్సరంలో కానీ ఆర్ద్రా నక్షత్రంలో పుట్టిన వారికి నక్షత్ర చూడమని అపమృత్యు భయాన్ని చూపించింది. అది పోవడానికి 5వ సంవత్సరంలో ఉపనయనం 2వ జన్మ అక్కడ వారికి తెలియకుండానే వారికి యోగం వచ్చేసింది. 7వ సంవత్సరంలో ప్రత్యక్షంగా నక్కరగ్రహణం స్వామివారి యొక్క పాదాన్ని, అడి అంటే పాదాన్ని, నక్కరం అంటే ముసలి పట్టుకుంది కాబట్టి దాని పేరు కాలడి అన్నారు. తర్వాత అక్కడ వారు ఇంకొక మాత్రం చెప్పారు దీనికి. స్వామివారు వచ్చిన తర్వాత ఈ శంకరాచార్య స్వామివారు ఏం చేశారంటే పూర్ణానదిని ఇటు మార్చడానికి కాలితో ఆ నదీ ప్రవాహాన్ని ఇటు పక్క నీళ్ళతో ఇట్లా అన్నారట. అడి ఆ పాదంతో నీళ్లను ఇలా అనటం ద్వారా నదీ ప్రవాహం ఇటుపక్కగా మారింది అనే కథ కూడా ఆ ప్రధాన అర్చకులు నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు హారతి ఇచ్చి ఆశీర్వచనం చేసిన ఏ అర్చకులైతే ఉన్నారో కాలడి అంటే ఏంటో చెప్పారు వారు. అదనమాట. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పాను. ఆర్ద్రా నక్షత్ర అపమృత్యు దోష పరిహారం ఎలా జరిగిందో ఇక్కడ మనం తెలుసుకున్నాం. పూర్ణానది మంత్ర ప్రార్థన చేయటం ద్వారా మొట్టమొదటి మంత్ర ప్రార్థన అమ్మవారిని ప్రార్థించినప్పుడు కనకధారాస్తుతి, 2వసారి ప్రార్థించినప్పుడు మంత్ర ప్రార్థనతో ఆ నదీ జలాలు ఇటు మారినటువంటి స్థితి, 3వది మకర గ్రహణం. 3 విషయాలని కూడా జాతకరీత్యా గురుగ్రహ దశలో, గురు అంతర్దశలో, గురువు కర్మాధిపత్యంతో, ఉభయ కేంద్రాధిపత్యంతో ఉండి ఆయన పాపత్వాన్ని కూడా పొంది భాగ్యరాశిలో, భాగ్య కోణంలో ఉండి
పూర్వభాగ్యాన్ని ఉపయోగిస్తున్నారు స్వామివారు. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వభాగ్యం అంటే జన్మాంతర సుకృతంలో వచ్చినది. వీరికి జన్మే లేదుగా అంటే సాక్షాత్తు అక్కడ కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వర అవతారంలో ఉన్న శక్తిని ఉపయోగిస్తున్నారు మనందరి కోసమై. తర్వాత కాలడిని విడిచిపెట్టి పాదులను దర్శించడం, నర్మదా నది ఒడ్డున సన్యాస స్వీకారం, వేదాంత పఠనం. ఇది గురు అన్వేషణ అంతా కూడా గురువులో జరిగింది. గురు మహాదశలో, గురువంతర్దశలో, గురువు భాగ్యస్థితిలో స్వనక్షత్రంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నందువల్ల సద్గురువు లభించారు వీరికి. దీన్నే ఉపదేశ గురువు. ఆయనకి గురువేంటి? ఆయనే గురవే సర్వలోకానాం అన్నారు. కాబట్టి పరమేశ్వరుడే అందరికీ గురువు. ఈయన అవతారంలో ఉన్నారు కాబట్టి వీరికి ఇక్కడ ఉపదేశ గురువు లభించారు. గురువులో 4 గ్రహాలు. మరి గురువు లేడు అక్కడ. చూడండి, సన్యాసాశ్రమ స్వీకారం వచ్చేస్తోంది. గురువు ఇవ్వట్లా సన్యాసం. ఎవరిస్తున్నారండి? శని ఇస్తున్నారు. 4 గ్రహాలు. 4 గ్రహాల్లో బలవంతమైన గ్రహము ద్వారా సన్యాస స్వీకారం వస్తుంది. అందులో ఉచ్చగ్రహం శుక్రుడు ద్వారా అక్కడ సన్యాసం వచ్చింది. అంటే భిక్షువు, సన్యాసి ఇలా ఉన్నాయి. ఏ గ్రహం ద్వారా వస్తే ఏంటి? వస్త్రధారణ ధరించిన భిక్షువు, వస్త్రాలు కూడా లేకుండా ఉండేవాళ్ళు దిగంబరులు. శని కనుక బలవంతుడై ఉంటే వస్త్రాలు కూడా లేకుండా దిగంబరులు అవుతారు. ఆ దిగంబర సన్యాసం ఇక్కడేంటి? అత్యద్భుతమైనటువంటి రాజయోగ సన్యాసము, గురుస్థానంలో ఉన్న సన్యాసము శుక్రగ్రహం ద్వారా వస్తోంది. చక్రధారి సన్యాసము అంటారు దీన్ని. అది వీరికి లభించింది. 9లో భాగ్య గురువు అంతర్దశలో ఇవన్నీ వచ్చాయి. తర్వాత గురువులో శని సన్యాస స్వీకారం. దశమంలో 4 గ్రహాల కలయిక వల్ల సన్యాస స్వీకారం, వేద పఠనం. 8 సంవత్సరాల సమయంలో 8 సంవత్సరాల వయసప్పుడు మిథున రాశిలో జన్మశని, తులలో గోచార పంచమ గురువు, వేదాంత మంత్ర పఠనం. ఎప్పుడైనా వేదాంతం కలగాలి, వైరాగ్యం కలగాలి అంటే పాపగ్రహాలలో శని, రాహు, కేతువులు ఎవరో ఒకళ్ళు యోగిస్తూ ఉండాలి. లేకపోతే భ్రాంతి, వ్యామోహము, ప్రేమ, నాది, నాకు, నేనే, నన్నే అనేటటువంటి నకార సంబంధమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ వల్ల వస్తాయి. ఆ వాటిని వదిలిపెట్టాలి కదా. న త్యాగే నైకే అమృతత్వమా నశుః న కర్మణ న ప్రజయా న ధనేన. కర్మలను వదిలిపెట్టాలి, నా ప్రజయ సంతానాన్ని వదిలిపెట్టాలి, నా ధనేన ఈ డబ్బు కూడా నాది కాదనే త్యాగం రావాలి. ఒకవేళ త్యాగం చేస్తే నేనే త్యాగం చేశానని ఆ నేనే అనేది కూడా వదిలిపెట్టాలి. అది సన్యాసత్వం అంటే, అది పరమహంసతత్వం అంటే, అది పరివ్రాజకత్వం అంటే, అది జగద్గురు తత్వం అంటే. దానికి కావలసినటువంటి సరంజామా అంతా కూడా శని భగవానుడు ఏర్పాటు చేశారు. కర్మస్థానగతుడై బృహస్పతి రాశిలో ఉండి, స్వనక్షత్రంలో ఉండి, గురువులో శని అంతర్దశలో, గురువు నుంచి ద్వితీయ స్థానంలో. ద్విర్ద్వాదశ యోగం అంటే వదిలిపెట్టడం. ద్విర్ద్వాదశం అంటే ఏంటి? షష్ఠాష్టకం, ద్విర్ద్వాదశం. షష్ఠాష్టకాలంటే వాళ్ళు కొట్టుకుంటారా? వాళ్ళిద్దరి మధ్యలో షష్ఠాష్టకాలరా అంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ద్విర్ద్వాదశం అంటే ఎవడో ఒకడు ఉంటాడు, ఒకడు పోతాడని అర్థం. ద్వి అంటే మృత్యువు, ద్వాదశం అంటే మరణస్థితి. చూసారా లేదో? కాబట్టి ద్విర్ద్వాదశ స్థితి వదిలేస్తున్నావు. నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి జన్మ ఏది యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసి కొత్త జన్మని తీసుకుంటున్నారు. వీరు 3వ జన్మ ఉపనయనమైంది. సహజంగా జన్మ, ప్రకృతి జన్మ, ఉపనయన ద్విజ జన్మ, మళ్ళీ సర్వోత్కృష్టమైనటువంటి పరివ్రాజక పరమహంస జన్మ స్వీకారం. అంటే ఇక్కడ సన్యాస స్వీకారం శని భగవానుడు ఆయనకి ఇస్తున్నారు. జాతకరీత్యా దశమంలో ఇది జరుగుతోంది. ఇంకా గోచారం ఏంటయ్యా అంటే జన్మశని. గుర్తుపెట్టుకోండి, ఇందాకే చెప్పాను నేను, ఏలినాడు శని మొదలైంది అని చెప్పాను. ఏలినాడు శని మొదలైందంటే ఏలినాడు శని పూర్తయ్యే లోపల తన దగ్గర ఉన్నటువంటి ఏం చెప్పాడు?
స్థానభ్రష్టం ధనక్షయ, స్థానభ్రష్టం ధనక్షయము. కుర్వంతి ప్రాణ సందేహం, కుర్వంతి ప్రాణ సందేహం. ముందర అసలు వీడిని ఉంచాలా తీసేయాలా, లేకపోతే వీడికి బలం ఉంటే వీడి స్థానాన్ని మార్చాలా. స్థానం అంటే ఉద్యోగం, ఉద్యోగ వ్యాపార వృత్తి. ధనక్షయం, ఈ రెండు కాకపోతే డబ్బుని హరించాలా, రోగాల రూపంలో అని చూస్తారు. ఇక్కడ మనకేం కనపడుతోందండి? మొదటిదే అసలు ఈ జన్మకు సంబంధించిన విషయాలు, ఈ ఈతి బాధలు, ఈ ప్రేమ, ఇవన్నీ కూడా త్యాగం చేసేస్తున్నాడు. నా కర్మణ న ప్రజయాధనే న త్యాగే నయకే అమృతత్వమానశు. ఆ అమృతత్వం కోసం ఇదంతా కూడా స్వామివారికి ఆ గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారు పరమానంద భరితులై వారికి సన్యాసాశ్రమ స్వీకారాన్ని, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆశ్రమాన్ని వారికి ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతోందంటే జన్మ గోచార శని. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, జన్మ గోచార శని నడుస్తున్నప్పుడు అంతా మానసికంగా వైరాగ్యంగా ఉంటుంది, వేదాంతంగా ఉంటుంది. ఏం చేస్తున్నామో తెలియదు, ఏమీ ఉండదు. అసలు ఇవన్నీ వదిలేసేటన్నా వెళ్ళిపోదామా? చాలామంది ఇప్పటికీ అంటుంటారు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. లేకపోతే వాళ్ళ నాన్నగారు అంటారు, ఒరే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోరా. తల్లి అన్నది ఎప్పుడు, ఉండరా ఇంట్లో ఉండంటుంది. కాబట్టి ఆ స్థితి కల్పిస్తాడు జన్మగోచార శని. జాతకంతో పాటు గోచారాన్ని కూడా చూడాలి. ఇది నోట్ దిస్ పాయింట్. జాతకాలు చెప్పేవాళ్ళు గోచారాలు చూడరు, గోచారాలు చెప్పేవాళ్ళు జాతకాలు చూడరు. ఈ రెండు చెప్పేవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఇట్లా రెండు పరిశీలన చేస్తే కానీ మనకు తెలియదు. మిథునంలో జన్మశని, తొలలో గోచార పంచమస్థ బృహస్పతి యోగం. ఇది చాలా విశేషమైనది. అంటే పంచమస్థ బృహస్పతి అంటే అర్థం ఏంటండి? భాగ్య దృష్టితో, భాగ్యకోణ దృష్టితో గురువు గారు గోచారంలో మనని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ద్వాదశంలో ఉన్నారు. శంకరాచార్య స్వామి వారి జాతకరీత్యా గోచార బృహస్పతి ఇప్పుడు వృషభంలో ఉన్నారు, ద్వాదశ స్థానం. అప్పుడు పంచమం. గురుదర్శనం, సన్యాస స్వీకారం దశమంలో మీనరాహు, కన్యలో చతుర్థంలో కేతువు. 797లో శని అంతర్దశలో నర్మదా నదీ జలాలను కమండలంలోకి గ్రహించడం ద్వారా వరదలని ఆపటం. జలరాశి అయిన మీనశని స్వక్షేత్రంలో ఉండి ఆచార్యుల వారు, శ్రీ శంకరాచార్యుల వారు చేసినటువంటి మంత్రానుష్ఠానానికి ప్రభావితుడై కమండలంలోకి నర్మదా నదీ జలాలని ఆకర్షింపచేశారు. మీనస్థ స్వక్షేత్రస్థ శని ఆ విధంగా సహకరించారు. తర్వాత మనకి శాస్త్రం చెప్పింది, బృహత్పరాశర హోరాశాస్త్రం 79వ అధ్యాయం, ప్రవ్రజ్యా యోగాధ్యాయ అథ సంప్రతి తే వచ్మి ప్రవ్రజ్యా యోగముత్తమం ఏనాపహాయ సర్వస్వం విరక్త గేహినో జనా. సమస్తము కూడా వదిలిపెట్టి విరక్తి చెంది అన్నిటి యందు కూడా రాగం అనురాగం లేకుండా వదిలిపెట్టేసేటటువంటి ప్రవ్రజ్య అనేటటువంటి యోగాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, హే మైత్రేయ విను అని పరాశరుల వారు మనకి, వేదవ్యాసుల వారి తండ్రి గారు ద్వాపర యుగాంతంలో రాసినటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రంలో చెబుతున్నారు. సబలైరేక భగతైశ్చతుష్పత్ ప్రభృతిర్గ్రహై సూర్యాదిభి స్థాపసశ్చ కపాలీ లోహితాంబర దండీ యతి చక్రధారి వీతవాసాః క్రమాతిథి బలిషు ప్రబలస్యైవ బోధ్యా బహుషు విద్వరైః. రవ్యాది గ్రహములు ఒకే రాశియందు బలవంతులై రవ్యాది 4 గ్రహములు కానీ అంతకన్నా ఎక్కువ మంది కానీ ఉన్నచో ప్రవ్రజ్యాయోగము, బలవంతమైనటువంటి గ్రహము రవి కనుకైతే కపాలీ, కపాలం పట్టుకొని అఘోరీ సాధువుల చేతిలో కపాలంటే చూడండి, ఆ సన్యాసత్వం వస్తుందిట. కపాలి కుజుడు కనుకైతే
రక్తవస్త్రధారి, బుధుడైతే దండి, బృహస్పతి కనుకైతే సంయమనం కలిగినటువంటి నియమం కలిగిన సన్యాసి, శుక్రుడు కనుకైతే చక్రధారి, శని కనుకైతే దిగంబర, దిగంబరుడుగా ఉంటాడు ఆయన, దిగంబర అవధూత. ఇక్కడ ఎవరండి ఉత్తమ గ్రహం ఎవరున్నారు? అక్కడ ఒక ఆయన నీచులో ఉన్నారు, ఒక ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు, ఇంకొక ఆయన కేతు కూడా మిత్రక్షేత్రమే, ఇంకా ఉన్నది ఎవరండి? శుక్రుడు ఉచ్చులో ఉన్నారు. శుక్రగ్రహ ప్రభావం చేత స్వామివారికి ఇది వచ్చింది, ఈ విధమైనటువంటి యోగం వచ్చింది. తర్వాత ప్రవర్ధ్యా యోగంలో మనకి చక్రం కూడా ఇక్కడ కనపడుతోంది, 798. ఇక్కడ చక్రధార యోగం పూర్తయింది కదా. సన్యాస యోగం అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఈ 1000 సంవత్సరాల్లో సన్యాస యోగంతో కూడినటువంటి ఇప్పటిదాకా చెప్పిన విషయాలు ఎక్కడా నిరూపణ కాలేదు. ఎందుకంటే ఆధునిక యంత్రములతో ఆ చక్రాల్ని సూర్య సిద్ధాంతరీత్యా, దృక్ సిద్ధాంతరీత్యా, రెండిటి రీత్యా పరీక్షించగా ఈ 1 సంవత్సరానికే అన్నీ వస్తున్నాయి. దీనికి బంగారాయ శర్మ గారి దగ్గర నా నెంబర్ తీసుకోవచ్చు, చర్చలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. ఇలాగే పూలదండలు వేసుకొని కూర్చొని ఎన్ని రోజులైనా చర్చ చేస్తాము. వాళ్ళు గణితము చేయాలి, సిద్ధాంతము చెప్పాలి, సంహిత చెప్పాలి, హోరా చెప్పాలి, 3 వచ్చి ఉండాలి. 3టికి 3 మాట్లాడతామండి, దీనికి 6 మాట్లాడతామంటే కుదరదు. ఇటుపక్క నేను ఒక్కడే కూర్చుంటా, అటుపక్క వారు కూర్చోవాలి. శాస్త్ర చర్చ ఇదిగో ఇదే వేదిక మీద బంగారాయ శర్మ గారు ఏర్పాటు చేయాలి, ఎందుకంటే వారే ఇక్కడ దీన్ని పెట్టారు కాబట్టి పెద్ద వేదిక ఏర్పాటు చేస్తా అన్నారు. ఈ విధంగా ఇప్పుడు నిజానికి మేము 98 స్లైడ్స్ తీసుకొచ్చామండి. బంగారాయ శర్మ గారు మాకు 2 గంటలే ఇచ్చారు, 3 to 5 స్లైడ్స్ తిప్పడానికి టైం చాలదని పెట్టాము. అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది అసలు 3 సంవత్సరాల క్రితమే వారు మాకు అవకాశం ఇచ్చారు. అక్కడ ఎందువలనో అది ఆ రోజున పూర్తిగా చెప్పడం కుదరలేదు. మనకు అక్కడ ఆ గ్రౌండ్లో, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శంకరాచార్య స్వామి వారి జాతక చక్ర విశ్లేషణ అది ఆగటం కూడా కొందుకు మంచిదైంది. నాకు ఈ 788 అనేది మనస్సులో బాగా తిరిగి దాని మీద బాగా శోధన చేయడానికి ప్రధానమంత్రి గారే 8వ శతాబ్దం అని చెప్పినటువంటి ఆ డాక్యుమెంట్ నాకు దొరికింది. ఇప్పుడు సర్వేపల్లి వారు చెప్పిన డాక్యుమెంట్ దొరికింది. కేరళ రాజుగారు చెప్పినటువంటి ఆ కేరళ రాజు ఎవరో చెప్పనా, మీరంతా ఆశ్చర్యానికి లోనవుతారు. ఆ కనకధార కుర్చిన తర్వాత తల్లిని సేవించడానికి ఇంటికి వెళతారు కదా, రాజుగారు బాగా ఆభరణాలు, వస్తువులు, బట్టలు పెట్టి నాయన ఇదిగో రాజుగారు పంపించారు, రాజశేఖర మహారాజు గారు పంపించారు, ఇవి తీసుకొని మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారయ్యా అంటారు. అదిగో ఆ రాజుగారే, ఆయన పేరే అక్కడ నామం ఉదయ మార్తాండ వర్మ, రాసుకోండి, ఉదయ మార్తాండ వర్మ. కొల్లం ఎర అని కొట్టండి, లేదా కేరళ సంవత్సరం అని కొట్టండి, కేరళ శకం అని కొట్టండి. అఫీషియల్గా కేరళ గవర్నమెంట్ వారి వెబ్సైట్లో ఈరోజు ఈ సంవత్సరం వేసినటువంటి క్యాలెండర్లో కూడా ఆ శంకరాచార్య స్వామి వారి కోసమై ఈ ఉదయ మార్తాండ వర్మ అనేటటువంటి రాజుగారు స్వామివారి యందు అత్యధికమైనటువంటి ప్రేమతో వారిని స్మరిస్తూ వారి స్మృతిగా విక్రమార్క శకం పెట్టినట్టుగా ఈ కొల్లం వర్షం అనే పేరుతో ఆదిశంకరాచార్య శకం పెట్టారు అక్కడ. దాని ఆదిశంకరాచార్య అనే శకం అది ఇప్పుడు ప్రచారంలో లేదు, కొల్లం ఎర అని ఉంటుంది. అది ఎంత ఉంటుందయ్యా అంటే ఆ 25 నుండి ఇప్పటి వరకు ఎంత అయినాయో అంత ఉంటుంది. 1199 ఎర. దానికి కనుక శంకరాచార్యుల వారి యొక్క జన్మ సంవత్సరం 788 కనుక జన్మ సంవత్సరం కనుక కలిపితే
1236 1236 మనం శృంగేరి పంచాంగంలో రాస్తాము. వారు అది అయిన తర్వాత శకం ప్రారంభించిన తర్వాత అది రాస్తారు. ఇంతే తేడా. అంటే ఈనాటికి కూడా దాన్ని వారు పాటిస్తున్నారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాశీలో నివాసం, సనందన ఆగమనం, ప్రస్థానత్రయ భాష్యం, గురు మహాదశలో, శనేంతర్దశలో, కాశీలో ఈశ్వర దర్శనం. గురు శుక్రులు శివ అనుగ్రహ గ్రహాలు. అంటే శుక్రదోషమున్నా గురుదోషమున్నా మనము ఈశ్వర ధ్యానం చేయాలి, గుర్తుపెట్టుకోండి. అక్కడ కాశీలో శని అంతర్దశలో ఈశ్వర దర్శనం జరిగింది. ఉన్నత విద్యా సంబంధమైన ప్రస్థానత్రయ భాష్య రచన ప్రారంభమైంది. రచన చెయ్యాలంటే బుధుడు ఉండాలి, శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి, గురువు యొక్క జ్ఞానం ఉండాలి. గురువు 9లో ఉన్నారు. భాష్య రచన మొదలైంది. గోచారంలో గురువు ధనుస్సులో, ఏలన శని చివరి భాగం కర్కాటకంలో ఉన్నారు. స్వామివారి వయసు ఎంతండి? 10 సంవత్సరములు. లెక్కలన్నా వేయండి, స్లైడ్ అన్నా చూడండి, నేను చెప్పేదన్నా గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు. ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. 800 సంవత్సరము బదరీ యాత్ర, శ్రీ వేదవ్యాస దర్శనం, కుమారీల భట్ట దర్శనం, మండన మిశ్రాతో గ్రంథాల చర్చ. ఇక్కడ ఇంకో మాట చెబుతాను. స్వామివారి యొక్క శకం ఎప్పుడని మరొక ఉదాహరణ చెబుతున్నాను. మీరు అంతర్జాలంలోకి వెళ్ళి కుమారీల భట్టు అని టైప్ చేయండి, 800వ శతాబ్దం అని వస్తుంది. తర్వాత ఈ పద్మపాద అని టైప్ చేయండి, 808th సెంచరీ వస్తుంది. తర్వాత ఎవరైనా సరే ఆయన శిష్యుల పేర్లు ఇవి. అలాగే కృష్ణుడు యొక్క కాలడి కృష్ణ దేవాలయం అని మీరు టైప్ చేసినా అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాం ఆధారాలతో. తర్వాత విష్ణుగ్రహం ఎవరండి గ్రహాల్లో? కరెక్ట్ చెప్పారు, బుధుడు. వైష్ణవాంశ సంభూత గ్రహము బుధుడు. ఎందుకని? ఇదం విష్ణుర్విచక్రమే. బుధుడి యొక్క అధిదేవత, ప్రత్యధి దేవత సహస్రశీరుష పురుష నారాయణుడు. విష్ణువు నారాయణుడు అధిదేవత ప్రత్యధి దేవతలుగా కలిగినటువంటి బుధగ్రహము వ్యాస దర్శనాన్ని చేయించింది. సరిపోతుంది కదా, అంతకంటే లోతుకి వెళ్ళవసరంలా. బుధాంతర్దశలో వ్యాసస్వరూపుడైన వ్యాస భగవాను దర్శనం. సాంకేతిక గ్రహం ఎవరండి? మీడియా ప్లానెట్ బుధుడు. అంటే స్వామివారి యొక్క అవతార ఉద్దేశ్యం ఏమిటి? గ్రంథరచన, శాస్త్రాన్ని విస్తృతంగా భాష్యాలు రచించి దాన్ని అంతా కూడా ప్రచారం చేయడం. దానికి గ్రహము బుధుడు. బుధుడి యొక్క అంతర్దశలో ఈ తార్కిక గ్రహమైన బుధ అంతర్దశలో మండన మిశ్రుణ్ణి ఓడించడం కూడా జరిగింది. ఎందుకని? వాదంలో వాదించాలంటే ఈ యొక్క బుధుడు ఉండాలి. ఇక 3వది అంశము పరకాయ ప్రవేశం. ఈ క్రమంలోనే పరకాయ ప్రవేశ ఘట్టం, అతనికి సన్యాస ఘట్టం ఇప్పించడం. బుధాంతర్దశలో శని సన్యాస ఘట్టం ఇప్పించారు. బుధాంతర్దశలో బుధుడు లగ్నాధిపతి. ఇందాక మీకు ఒక మాట గుర్తుపెట్టుకోమన్నా. ఏం మాట అది? అది ఎక్కడ కనెక్షన్ చేయాలి? పరకాయ ప్రవేశానికి. ఊరికే అవుతారా? ఉచ్చగ్రహాలు పెట్టుకోకుండా నీచగ్రహం ఎందుకండి పెట్టుకోవడం? అవసరం ఉంది ఆయనతో. అంటే దేహాన్ని ఇచ్చిన గ్రహం ఏది? బుధుడు. లగ్నాధిపతి శరీరాధిపతి ఎవరని చెప్పుకున్నాం? బుధుడు చెప్పుకున్నాం. ఈ బుధుడు యొక్క స్థితిలో లగ్నాధిపతి బుధుడు నీచలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురు బుధుల మధ్య ఏముందండి? ద్విర్ద్వాదశ స్థితి. ద్విర్ద్వాదశం అంటే మృత్యువు వస్తుందని చెప్పుకున్నాం కదా. ద్విర్ద్వాదశ స్థితి. ద్విస్వభావ రాశిలో ఉండటం వల్ల 2 స్వభావ రాశులున్నాయి. స్థిర చర అనే 2 స్వభావాలు ఉన్న రాశులున్నాయి. వాటిని ద్విర్ద్వాదశలు అంటాం. దాన్నే మరొక భాషలో అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ద్విదేహ రాశులు. 2 దేహాలు. మిథునము, కన్య, ధనుస్సు, మీనం. మీనంలో 2 చేపలను పెట్టారు. 2 దేహాలు ఉన్నాయి.
రెండు దేహాల్ని కలిపి ఒకే విధంగా పెట్టారు. ఒకటి. ఇంకోటి ఏంటి, రెండు దేహాలు స్త్రీ పురుషులతో మిథున రాశిలో ఆడామొగ పార్వతీ పరమేశ్వరులు, వాణి హిరణ్యగర్భులు, లక్ష్మీనారాయణులుగా వాణి హిరణ్యగర్భులకి సంకేతంగా వీణను పెట్టారు అక్కడ ఆ రాశిలో. మిథున రాశి లక్షణ స్వరూపమాహా. ఆ లక్షణ స్వరూపం చెప్పండి అంటాం, ఎగ్జామ్లో పిల్లలకి ఇస్తాం మేము యూనివర్సిటీలో. ఏం చెప్పాలి వాళ్ళు అంటే, వీణని ధరిస్తే అది వాణి హిరణ్యగర్భులు. ఒక చేత్తో గదను ధరించాట ఆయన, గదని, గదాధరుడు అంటే నారాయణుడని. అమ్మవారిని పక్కన కూర్చోబెట్టుకొని పైన జటాజూటం పట్టుకొని ఉన్నాట రుద్ర నక్షత్రంలో. ఆయన ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. ఇదిగో ఇక్కడ ద్విస్వభావ రాశులు అంటే రెండు వచ్చినాయా, ఇక్కడ రెండు చేపలు వచ్చినాయా. పైనేమో మనిషి, కిందేమో అశ్వ జఘనం అంటే నడుం దగ్గర నుంచి గుర్రం. ధనుస్సు రాశి, పూర్వపుణ్య రాశి కాబట్టి అక్కడ రెండు దేహాలతో ఉన్నది. మిగతాది కన్యారాశి. కన్యారాశి అంటే ఆవిడే జగన్మాత, పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వరంగా దాన్ని చెబుతారు. ఈ స్వభావ రాశులలో మీనరాశిలో రెండు చేపలు ఎలా ఉంటాయి? చేప తోకని తలక దగ్గర పట్టుకొని ఉంటుంది ఒకటి, దీని తల దగ్గర దీని తోక ఉంటుంది. గమనించారు కదా? ఇదిగో ఇదే జరుగుతోంది. ఈయన శరీరాన్ని ఇక్కడ పెట్టారు. వాయుగ్రహం ఎవరండి? శని. ఇక్కడి నుంచి వాయు ప్రసారంతో ఆత్మను నిగ్రహించి తురీయ స్థితిలో ఇక్కడ పెట్టి ఈ దేహాన్ని కాపాడుతూ ఆ దేహంలోకి ప్రవేశిస్తున్నారు, మృత కళేబరంలోకి. శని ఎవరండి? మరణకారకుడు. మృత కళేబరాలు ఇవన్నీ ఎవరిలో వస్తాయి? రాహువు, కేతువు, శని. ఇదిగో ఈ సంబంధంతో అక్కడికి వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ దీంట్లో పునర్జీవితం కావాలి. దీన్నే పరకాయ స్వకాయ ప్రవేశం. స్వకాయం నుండి పరకాయం, పరకాయం నుండి స్వకాయం. దీనికి ఏ రాశి కావాలి? స్థిర రాశులు అవుతుందా? చరరాశులు అవుతుందా? ద్విస్వభావ రాశిలోనే, రెండు జీవాలు రెండు జంతువులు ఉన్నటువంటి రాశిలోనే ఇది సాధ్యమవుతుంది. ఈ క్రమంలో మనకి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విషయము. దీన్ని అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నాను చూడండి. ద్విస్వభావ రాశిలో ఉండటం వల్ల స్వకాయం నుండి పరకాయ ప్రవేశం, మరలా అదే పరకాయం నుండి స్వకాయ ప్రవేశం. శరీరాన్ని సూచించేది లగ్నము. అదే లగ్నాధిపతి అయిన బుధుడు దశమంలో కర్మస్థానంలో ద్విస్వభావంలో రెండు దేహాల్ని ధరించి ఉండటం, మరలా లగ్నాధిపతి అయిన బుధుడు కుంభనవాంశలో ఉండటం, శని రాహువులు మృత కళేబరం, లగ్నం గురు నక్షత్రయుతం. గురు రాసే కాదు, ఒక్కసారి లగ్నాన్ని చూపించండి. లగ్నము చాలా నిద్రాణ స్థితిగా ఉంటుంది, కనపడకుండా అక్కడ హిడెన్ ఫైల్ లాగా ఉంటుంది, హైడ్ అయి ఉంటుంది. పునర్వసు నక్షత్రం, జన్మలగ్న నక్షత్రాన్ని కూడా పూజలలో స్మరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం జన్మ నక్షత్రమే కాదు, ఎందుకంటే మనకి ముఖ్యమైన సందర్భంలో లగ్న నక్షత్రం ఏంటి అనేది మనకి అవసరమవుతుంది. పునర్వసు నక్షత్రం కాబట్టి మరలా వారికి స్వదేహం ప్రాప్తించినది. అప్పటికే కొంత దగ్ధమైంది, అయినప్పటికీ కూడా ప్రాప్తించింది. మళ్ళీ స్పష్టం చేస్తున్నా, గురు మహాదశ, బుధాంతర్దశ, బుధుడు ద్విస్వభావ రాశి, మారటానికి మార్పు చెందటానికి అవకాశం ఉన్న రాశి. గురు నక్షత్రంలో జన్మలగ్నం, గురు రాశిలో స్వనక్షత్రంలో బుధుడు. ఇందువల్ల పరకాయ ప్రవేశ సిద్ధి కలిగింది అని నేను ఇది యోగ ధ్యానంలో రాసి కనుక్కున్నటువంటి ఎంతో గొప్ప శంకరాచార్య స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని అనేక మార్లు అలా పారాయణ చేయగా నాకు ఈ దృష్టి, ఈ పరకాయ ప్రవేశ సంబంధమైన విషయం నాకు కలిగింది. నవాంశ అంటే గత జన్మ, ఆ నవాంశ చక్రంలో అలాగే ఇక్కడ గోచార చక్రంలో కూడా గురువు అక్కడ ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకున్నాం. జన్మ బృహస్పతి
పై భాగ్య గురు సంచారం, ఇది గుర్తుపెట్టుకోవాలి. జన్మ బృహస్పతిపై భాగ్య గురు సంచారం, పునర్జన్మ. చెప్పండి మళ్ళీ వడ్లమాని గారు. ఎందుకంటే మీకు వడ్లమాని గారు ఎందుకంటున్నారంటే సుశిక్షితుడే నా దగ్గర చదువుకున్నారు ఆయన యూనివర్సిటీలో. ఎంతోమంది శిష్యులు గుర్తుపెట్టుకొని విద్యను అభ్యసించి రాసి అదే వినయ విధేయతలతో ఎన్నో విషయాలని ఆయన దగ్గర 70 సంవత్సరాలు ఆయనకి అయినప్పటికీ కూడా ఆయన ఈ సభకి రావటం, నేను అనుకున్నా ఎవరైనా ప్రత్యక్షంగా ఒకళ్ళైనా జాతకంలో బాగా ప్రవేశం ఉన్నవాళ్ళు నా ముందు ఉంటే కాస్త నేను చెప్పేవి వాళ్ళు అర్థం చేసుకొని చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా అర్థం చేసుకొని తలకాయ ఒప్పడానికైనా వీలుంటుంది. లేకపోతే సామాన్యులే అందరూ ఉంటే నేనేం చెబుతున్నానో వాళ్ళకి తెలియదు. ఈ జాతకం ఇదంతా చాలా రహస్యమైనది, గూఢమైనది. ఎందుకంటే సిద్ధాంతము తెలిసి ఉండాలి, ప్రయోగంలో ఉండాలి, హోరాశాస్త్రం అధ్యయనంలో ఉండాలి. పంచాంగాలు రాసే వాళ్ళకేమో హోరాశాస్త్రం అధ్యయనంలో ఉండదు, వాళ్ళకి కేవలం సంహితలు ముహూర్తాలు వాటి వరకే పెట్టుకుంటాం. హోరాశాస్త్రం అధ్యయనం ఉంటేనేమో పంచాంగాలు రాయలేము. ఈ రెండూ ఉండి దైవానుగ్రహం ఉంటే, వాక్శుద్ధి ఉండి, సంస్కృత భాష పైన కొద్దిగా అవగాహన ఉంటే మనం ఇవన్నీ సాధించవచ్చు. ఇదిగో ఇవన్నీ కలిగిన వ్యక్తి మన రవిసుందర్ గారు. వారు జన్మ బృహస్పతి పైన 12 సంవత్సరాలు అప్పటికి పరకాయ ప్రవేశానికి చాలామంది తుచ్చులు నీచమైన వాక్యాలు పలుకుతారు. ఆయన ఏమిటి పరకాయ ప్రవేశం చేసి వెళ్ళవచ్చునా, అక్కడికి వెళ్ళి అక్కడ కామకెళ్ళి రహస్యాలను తెలుసుకోవచ్చునా? అరే నాయన, ఆయన వయసు ఎంతరా చూడు, బాలుడు, మీసాలు కూడా రాని, యవ్వన స్థితి కూడా రానటువంటి వయసుగా మనకి శాస్త్రం చెబుతోంది. కాళ్ళలో పలక చెబుతోంది. కాలడి పైన ఆధిపత్యం శృంగేరికి ఉన్నది. శృంగేరి జగద్గురువుల ఆధిపత్యంలో వారి యొక్క అధీనంలో రాసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ నిర్ణయాలలో చెప్పినటువంటి వయస్సు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలలో పరకాయ ప్రవేశం జరిగింది. మనం ఎవరైనా శంకించవచ్చునా? గట్టిగా చెప్పండి, శంకించరాదు. ఆయన సాక్షాత్ బాలశంకరులుగా ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయటానికి, సత్యాన్ని తెలియజేయటానికి ఈ విధంగా జాతక రూపంలో నా చేత పలికిస్తున్నారని భావిస్తున్నాను. 804లో శృంగేరి రాక, శ్రీ శారదాదేవి అమ్మవారి ప్రతిష్టాపన, తోటక హస్తామలక ఆచార్యుల వారి రాక, గ్రంథ రచన, గురువులో శుక్రాంతర్దశలో. ఈ శుక్రాంతర్దశ ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి. శుక్రాంతర్దశ దేవీ ప్రతిష్టకి బాగా సహకరించింది. ఉచ్చులో ఉన్నప్పుడు జరిగింది. శుక్రాంతర్దశలో జననం జరిగింది. శుక్రాంతర్దశలో శృంగేరి వచ్చారు. శుక్రాంతర్దశలో శృంగేరి రావటం అనేది చాలా విశేషం. ఇదే శుక్రాంతర్దశలో సర్వ అధిరోహం అంటే పీఠాధిరోహణం చేస్తారు. ఏం పీఠం అది? సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తారు ఇదే శుక్రాంతర్దశలో. కాబట్టి శుక్రాంతర్దశ జ్ఞానదశ. జ్ఞానదేవత శారదాంబ అక్కడ ఉపదేశం అయింది, అక్కడ ప్రతిష్ఠ అయినది. దేవతా ప్రతిష్ఠ ఉచ్చ శుక్రస్థితిలో జరిగింది. గోచారంలో జన్మ గురువు, చతుర్థంలో అర్ధాష్టమ శని, 16 సంవత్సరముల వయస్సు అప్పటికి సమస్తమైనటువంటి భాష్య రచనలు ఇవన్నీ కూడా అక్కడ పూర్తయినవి. శృంగేరిలో పూర్తయినట్టుగా మనకిక్కడ ఆ సందర్భంగా తెలుస్తోంది. తర్వాత కొద్ది కాలం విరామం. ఆ విరామ సంవత్సరాలని ఇక్కడ అప్రస్తుతం కాబట్టి నేను ప్రధాన ఘట్టంగా ఆ పలకలో, శిలాపలకలో లేదు కాబట్టి నేను తీసుకోలేదు. వాటి గురించి కూడా చెబితే ఇంకా కాలం బాగా వెళ్తుంది. 816 బుధ శని మహాదశ మొదలైంది. బుధాంతర్దశ ప్రారంభమైంది. బుధుడు చతుర్థాధిపతి, మాతృ కారక స్థానము, మాతృవియోగం జరిగింది. చూడండి ఎంత చక్కగా సరిపోతుందో. ఎక్కడ ఏ విధమైనటువంటి మనం ఇబ్బందికరమైనటువంటి ఏవో ఎక్కడవో తీసుకొచ్చి వెల్డింగ్ చేయకుండా చతుర్థ స్థానాధిపతి మాతృస్థానం, చతుర్థాధిపతి అంతర్దశలో మాతృవియోగం జరిగింది. బుధాంతర్దశ
లేదా కేతు అంతర్దశ. మాతృవియోగం ఎందుకంటే అక్కడ కొన్ని నెలలు అవన్నీ కూడా ఒక్కొక్కసారి చూడటానికి వీలు పడదు కాబట్టి స్థూలంగా చేస్తున్నాం కాబట్టి ఏది ఏమైనా బుధుడు చతుర్థాధిపతి మాతృస్థానాధిపతి కూడా అయినాడు. గోచారంలో కర్మస్థానంలో రాహువు. ఖచ్చితంగా కర్మ చెయ్యాలి. ఇక్కడే అగ్నిహోత్రాన్ని ఇవ్వలేదు. ఎందుకని రాహువు నీకు ఇవ్వం పో అన్నారు. నువ్వు సన్యాసివి కదా, మీకెందుకు ఇస్తాం పో అన్నారు. అది రాహువులోనే. రాహు అంటే చండాలుడు కదా. ఆ స్థితి కర్మస్థితిలో చతుర్థంలో కేతు రివర్స్ అయ్యారు. జన్మకి దీనికి రివర్స్ అయ్యారు. రివర్స్ అవటంతో 9లో శని. ఇక్కడ మరొక విషయం చెబుతున్నాను, గురుబలం బాగా తగ్గిందండి. ద్వాదశ జన్మ సంచార గురువు. జీవే జన్మన్యపగత ధనధీ స్థానభ్రష్టో బహుకలయుత అంటుంది శాస్త్రం. సమస్తమైనటువంటి విషయాలలో ఇబ్బందికరమైన కాలము. అన్నీ సరిపోయినాయా? శని సరిపోయాడు, రాహు సరిపోయాడు, గోచారం సరిపోయింది, గోచార గురువు సరిపోయారు, చతుర్థాధిపత్యం వచ్చింది. ఇంతకంటే ఇంకేమి కావాలండి? ఇది కదా 788 జాతక చక్ర వైభవ విశ్లేషణం అంటే. ఇది కదా స్వామివారి యొక్క జాతక గౌరవం అంటే. ఇది కదా గ్రహాలు ఆయన కోసమే ఎదురు చూడటం అంటే. శర్మగారు చెప్పారు, బంగారయ్య శర్మగారు, స్వామివారి యొక్క అవతారం కోసం గ్రహాలు ఎదురు చూస్తున్నాయి, గ్రహాల కోసం ఆయన ఎదురు చూడటం లేదన్నారు. ఒక స్లైడ్లో విన్నాను నేను. అది పడింది అక్కడ మైండ్లో. అబ్బా నిజమే కదరా, ఆయన పర్మిషన్తో ఈ పదం వాడుకుందాం మనం. అంతే కదా, నేను శ్రమపడాలి, ఇన్ని చేయగలనండి. మాతాపితృ వియోగాలని మీరు నిరూపించడం చాలా కష్టమండి. మీరు ఎంత ఉపాసనా పనులే ఉండొచ్చు, ఎంతైనా చేయొచ్చు. శాస్త్రీయంగా శ్లోకపూర్వకంగా నిరూపించాలి, అధ్యయనపూర్వకంగా చెప్పాలి, చతుర్థాధిపతి కనెక్షన్ తీసుకురావాలి, అది సహజ సిద్ధంగా రావాలి. నువ్వేదో చతుర్థాధిపతి చూస్తున్నాడు ఏవేవో చెప్పకూడదు. మాతృవియోగం అన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది. స్వామివారి వయస్సు 28 సంవత్సరములు. జన్మ గురువు. జన్మని అపగత ధనధీ. అపగత అపహర. వరాహమిహిరాచార్యుల వారు రాశారు పూర్వ గ్రంథాలను అనుసరించి. బృహత్ సంహితలో గోచారాధ్యాయం 105వ అధ్యాయంలో నేను మొదటిసారిగా రాశి ఫలాలు రాయాలంటే ఏమిట్రా నాయన, దీనికి ప్రమాణం ఏంటి, గ్రంథం ఏంటి, అప్పటి వరకు రాసినవి చూసా. త్రిప్పట, సంచారము, అజీర్తి, బంధు వియోగం ఇలాంటివి ఉన్నాయి. ఇలా ఎలా రాస్తాము, దీనికి ఏదైనా గ్రంథం దొరికితే బాగుండునని అప్పుడు చేసినప్పుడు పూర్వ జన్మాంతర సుకృతం వల్ల నేను తెలుగు యూనివర్సిటీలో సివిబి గారి దగ్గర ఎంఏ చేయటం, ఆ గ్రంథాలలో సంహితలని ఉన్నాయి. ఒక పాఠం దాంట్లో బృహత్ సంహిత ఉంది. ఆ సంహితా గ్రంథం అంతా చదివితే సుస్పష్టంగా ఈ రోజుకి ఈ క్షణానికి ఏం జరుగుతుంది గ్రహస్థితి అని జన్మ గురువు యొక్క విషయం మొదలుకొని సమస్తమైన ద్వాదశ సంచార గ్రహ సంచారాలన్నీ కూడా చెప్పారు. దానిని ఆధారం చేసుకుని అవి కంఠస్థం చేసే ఈ రోజుకి ఆ శ్లోకాలని మననం చేస్తూ ఇప్పటికీ స్వామివారి యొక్క కృపతో రాయటం జరుగుతోంది. 28 సంవత్సరాలు వారికి మాతృవియోగం జరిగింది. ఇంకా వెంటనే దిగ్విజయ యాత్ర, తర్వాత గౌడపాద దర్శనం, చతురామ్నాయ పీఠస్థాపన, కాశ్మీరే సర్వజ్ఞ పీఠస్థాపనం. 819వ సంవత్సరం శని మహాదశలో మరలా వచ్చారండి ఉచ్చ శుక్రుడు. గుర్తుపెట్టుకోండి, పంచమ ఆధిపత్యంతో ద్వాదశాధిపత్యం కనుక వస్తే 2 సార్లు వదులుతాలేమో కానీ 3వసారి వదలరు. ఇదే అల్పాయుర్దాయాన్ని సూచిస్తున్నటువంటి సన్నివేశము. శని మహాదశలో ఉచ్చ శుక్రాంతర్దశలో కేంద్రస్థిత గోచార శని, చతుర్థంలో గురువు, 31 సంవత్సరాల వయస్సు. ఉచ్చస్థ శుక్రుడు మనకి ఏం చేస్తున్నారు, సర్వజ్ఞ పీఠాధిపత్యాన్ని ఇచ్చారు. మధ్యలో ఏం చేశారు, శారదామ్మవారి యొక్క ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠే జరిగి ఉండకపోతే
ఇక్కడ వరకు తీసుకువచ్చేవారు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీనికి ముందు ఆయనకి శారీరకమైన ఆపద వచ్చింది. దాంట్లోంచి బయటపడటానికి శారదా శృంగేరి అమ్మవారే ఆయన్ని రక్షించింది. ఆ ప్రతిష్ఠ చేయటం వల్ల వచ్చిన పుణ్యభాజనమే ఆయన్ని కాపాడింది. అదే సర్వజ్ఞ పీఠానికి దోహదం చేసింది. అక్కడ అమ్మవారు వేసిన ప్రశ్నలకు కూడా సమాధానం అమ్మవారే చెప్పించింది. ఆయనకి ఆధిపత్యం వచ్చింది. సర్వోత్తమమైనటువంటి స్థితి. మొదటి శుక్రాంతర్దశలో స్వామివారు జన్మించారు, పుష్పవృష్టి. మధ్య శుక్రాంతర్దశలో భాష్య రచన పూర్తవడం 16 సంవత్సరాలకే శారదాంబారి విగ్రహ ప్రతిష్ఠ. ఇదే శుక్రాంతర్దశలో సర్వజ్ఞ పీఠాధిరోహణం. ఇదే శుక్రాంతర్దశ చివరిలో ద్వాదశాధిపత్యం పట్టడం ద్వారా అవతార పరిసమాప్తి. ఇదే శుక్రుడు జన్మనిచ్చాడు, ఇదే శుక్రుడు ప్రతిష్ఠ చేశాడు, ఇదే శుక్రుడు శనిలో ఉచ్చ శుక్రాంతర్దశలో శుక్రభుక్తిలో స్వామివారు కైలాసాగను యథారూపంతో వృషభాన్ని అధిరోహించగానే ఈ పరమహంస పరివ్రాజక రూపం ఆ వృషభాన్ని ముట్టుకోగానే పోయి పరమేశ్వర రూపం వచ్చి ఈశ్వర రూపంతో కైలాసాన్ని ప్రవేశించారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఇంత అంటే సర్వభోగములకి కారకుడు ఈశ్వరుడు. ఆయన కళ్యాణంలో ఎలా ఉంటారు? సర్వాభరణ భూషితులే ఉంటారు. ఆ సర్వాభరణ భూషితుల్ని చేయగలిగిన గ్రహం శుక్రుడు. మళ్ళీ ఆ అవతారాన్ని పరిసమాప్తం చేస్తూ లోకానికి అందించినటువంటి గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. శాస్త్ర నిరూపణ అల్పాయుర్దాయాన్ని ఒక్కటి చేసుకొని మనం పూర్తి చేద్దాం. ఆయుర్దాయాధ్యాయంలో దీర్ఘమధ్య అల్పాయు భేదములు 40 షట్త్రింశత్ 32 బుధే క్రమాత్ దీర్ఘమధ్యాల్పకాజ్ఞేయా ఖండా ఆయు ప్రసాధనే. అల్పాయు యోగత్రయే. అల్పాయు అనేది 3 విధాలుగా ఉంటుంది. 32 యోగద్వయే, 36 యోగ ఏకయోగే, 40 ఖండాన్ని. ముందేం చెప్పారు? 40 షట్త్రింశత్ 32 ద్వాత్రింశః అంటే 32, షట్త్రింశః అంటే షట్త్రింశత్ అంటే 36, 40 అంటే 40. ఈ 3 విధాలుగా ఉంటాయి. ఈ 3లో ఎక్కడ మనం ఈ భూమిని వదిలిపెట్టినా అది అల్పాయం అంటాం. స్వామివారు ఎక్కువగా ఆయన సమయాన్ని వృధా చేయటం ఇష్టం లేదు. ప్రతి క్షణము, ప్రతి శ్వాస, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి గడియ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, జ్ఞానం కోసం స్వామివారు అహరహం పనిచేశారు, కృషి చేశారు. పరోపకారం కోసం జీవించారు. మనకెన్నో ధర్మ సంస్థాపన కోసమై మనిషి ఎలా బతకాలో చెప్పినటువంటి అవతారాన్ని చేసి 32 సంవత్సరాల యొక్క కాల ప్రమాణాన్ని ఉపయోగించారు. యది కేంద్రగతా క్రూరా సౌమ్యఖేటైరవీక్షితా నిర్బలో లగ్న పశ్చాత్ జాతో అత్ర అల్పాయురీరిత. అల్ప ఆయురీరిత. బృహత్పరాశర హోరాశాస్త్ర గ్రంథం ఏం చెప్పింది? ఇక్కడ మనకి కేంద్రములందు పాపగ్రహములు ఉండాలి, శుభగ్రహ దృష్టి లేకుండాలి. ఈ మీనం పైన ఏ గ్రహాలు చూటల్లా ఉండి లగ్నాధిపతి దుర్బలుడు, నీచభంగం అనుకున్నాం కదా, నీచస్థితి ఉన్నప్పుడు ఏమొస్తుంది? అల్పాయువు వస్తుంది. దీర్ఘాయువు ఉన్న వ్యక్తికి, పూర్ణాయువు ఉన్న వ్యక్తికి ఎప్పుడు చెబుతాం? 40 సంవత్సరాలు దాటిన తర్వాత అల్పాయువు దాటిన ఆయన ఇక నువ్వు మధ్యాయువులోకి వెళ్తున్నావు అని చెబుతాం. పూర్ణాయువు అని చెప్పాం. పొరపాటును కూడా మా ఆయుర్దాయం అంతంటే నువ్వు బ్రహ్మాండంగా ఉంటావయ్యా నువ్వు అని చెప్పాం. ఎందుకు? శాస్త్రం చెప్పింది 32, 36, 40 అక్కడ గండాలు అవి దాటావా మధ్యాయువు. మళ్ళీ మధ్యాయువు 3, 72 సంవత్సరాలకు అటు ఇటుగా 2-3 సంవత్సరాలు మధ్యాయువు. అది కూడా దాటితే పూర్ణాయువు అని చెప్పు. వీడి షష్ఠి పూర్తిలోనే పూర్ణాయువయా అని చెప్పడానికి లేదు. అక్కడ భీమరథం కావాలి, ఉగ్రరథం అయితే సరిపోదు. అప్పుడు వాళ్ళకి పూర్ణాయువు వస్తుంది.
పూర్ణాయువుని ఎందుకు తీసుకోలేదు అనే విషయంలో ఆయనే మృత్యుంజయుడు, ఆయనే మార్కండేయుడికి దీర్ఘాయుర్దాయాన్ని ఇచ్చిన వాళ్ళు, సప్తఋషులకు ఆయుర్దాయాన్ని ఇచ్చిన వాళ్ళు. ఆయన అవతారము యొక్క లక్ష్యము బ్రహ్మచర్యంలో ఈ యొక్క ఆశ్రమంలో ఆయన చేయవలసినవన్నీ కూడా చేశారు. శాస్త్రము సరిపోయింది. ఇక్కడ మనం శాస్త్రం ఏం చెప్పుకున్నాం మళ్ళీ చదువుతాం. యది కేంద్రగతాః క్రూరాః, పాపులు కేంద్రగతులై ఉండాలి. 4 గ్రహాలు ఒకే చోటు ఉన్నాయి మీనంలో. క్రూరాః సౌమ్యఖేటైః అవీక్షితాః, సౌమ్యగ్రహాలు చూడరాదు, వీక్షణలు లేకపోతే చూడకపోతే. నిర్బలో లగ్నపశ్చ స్యాత్, లగ్నపః లగ్నాధిపతి నిర్బలః, లగ్నాధిపతి అయిన బుధుడు ఇక్కడ నిర్బలుడై ఉన్నాడు అక్కడ నీచులో. కాబట్టి ఇది అల్పాయువుని సూచించే శ్లోకము. స్యాత్ జాతో అత్ర అల్పాయురీరితః త్రివిధాశ్చాయుషో యోగాః స్వల్పాయుర్మధ్యమోత్తమాః ద్వాత్రింశత్పూర్వమల్పాయుర్మధ్యమాయుస్తతో భవేత్. స్వామివారు 32 సంవత్సరాల లోపల ఉపయోగించలా, గుర్తుపెట్టుకోండి. వైశాఖ శుద్ధ పంచమి 32వ సంవత్సరం శిష్యులందరూ జయంతి ఉత్సవాలను చేశారు. కరెక్ట్గా వారం రోజులు అయినది, ఏకాదశి సమీపించింది. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి యొక్క అవతార పరిసమాప్తి. నిజ దేహాన్ని పొంది, నిజ దేహాన్ని ధరించి వృషభోరో రవీతి, ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని అధిరోహించినట్టుగా శాస్త్రం చెప్పింది. ఇది కూడా మనకి శాస్త్రవాక్యాలు చక్కగా సరిపోయినాయి. జగద్గురు యోగం అన్నీ చెప్పుకున్నాం. సూర్యుడి గురించి ఒక్క మాటన చెప్పకపోతే ఎట్లా? ఇవాళ సూర్య సిద్ధాంతం పారాయణ, సౌరహోమము, సూర్య అరుణ పారాయణం కూడా చేసుకున్నాం. జగద్గురు యోగాన్ని ప్రకటిస్తోంది శాస్త్రం. రవి రాజయోగ కారకుడు. రాజయోగాన్ని ఇవ్వాలంటే సూర్య భగవానుడు మాత్రమే. ఎందుకని? రాజానౌ రవిసీతగు, రాజానౌ రవిసీతగు. రాజులు ఎవరయ్యా? సూర్యచంద్రుడు మాత్రమే. ద్వివచనంలో చెప్పారు రవిసీతగు. సూర్యుడన్నా ఇస్తాడు, చంద్రుడన్నా ఇస్తాడు. ఈ రాజయోగాన్ని ఇచ్చే కారకల్లో సూర్యుడు ప్రధాన స్థానం. సూర్యుడు ఎవరండి? ఆత్మకారకుడు, సింహరాశికి అధిపతి, తృతీయ స్థానాధిపతి. సాహసోపేతమైన నిర్ణయాలు ఎన్నో చేసి, ఎన్నో మతాలని ఖండించి, షణ్మత స్థాపన చేసి, వైదిక ధర్మాన్ని నిలబెట్టినటువంటి గొప్ప పుణ్యమూర్తి ఈయన. దీనికి సూర్యుడి యొక్క అంశ లేకపోతే ఎక్కడ జరగదు. ఎందుకని? తృతీయం విక్రమం. తృతీయం అంటే క్రమం. విశిష్టేన క్రమ విక్రమ అన్నారు. క్రమంలో నియమం తప్పనటువంటి స్థానం తృతీయ స్థానం. ఆ తృతీయ స్థానాధిపతి అయిన మిథున లగ్నాతు తృతీయ స్థానమైన సింహానికి అధిపతి అయిన సూర్య భగవానుడు, సర్వలోక రక్షకుడైనటువంటి జగద్రక్షకుడైన సూర్యుడు చక్కగా ఏకాదశంలో, ఏకాదశస్థ అంటే సర్వలాభముల స్థానం. ఏకాదశే సర్వలాభ. ఆ సర్వలాభ స్థానంలో కూర్చొని ఆయన రాజయోగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ రాజయోగాన్ని స్వీకరించడానికి స్వామివారు సన్యాసాశ్రమ స్వీకారంలో ఉన్నందువల్ల సన్యాస సంబంధమైన యతీశ్వర సార్వభౌమ యోగం అది. అంటే రాజాధిరాజు, యోగిరాజు ఆయన. గురువులకే గురువు, జగద్గురువు. బృహస్పతి యొక్క అనుగ్రహం, శుక్రానుగ్రహం. భరణీ నక్షత్రంలో ఉన్నారు, శుక్రానుగ్రహం. కాబట్టి ఈ సన్యాసపరమైనటువంటి అంశంలో జగద్గురువుగా, గురువులకే గురువుగా రవి రాజయోగాన్ని ఇచ్చాడు. జగద్గురువుల యొక్క అవతార లక్ష్యం ధర్మ సంస్థాపన, ఉత్తమ జీవన విధానం, పరోపకార బుద్ధి, మోక్ష సాధనకు అవసరమైన భగవద్గీతాది విష్ణు సహస్రనామాది గ్రంథాలని చదవటం,
గేయం గీత నామ సహస్రం గంగా జలలవ కణికా పీత. ఒక డ్రాప్ పెన్ను పెడితే అక్కడ ఆ పెన్ను ఒక డ్రాప్ వేస్తుంది ఆ ఇంకుని, లేదా ఒక సిరంజితో 1 డ్రాప్ వేస్తే ఎంతో అంత ప్రమాణంతో గంగా జలాన్ని తాగిన లవము అన్నారు. లేశ మాత్రం అదే ఒక చెంబుడు తాగితే, మనం గంగలోనే మునిగితే తేలితే గంగా జలలవ కణికా పీత గేయం గీతా నామ సహస్రం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. మూఢమతే బుద్ధి చైతన్యం కావాలి. బుద్ధి చైతన్య ప్రదాత సూర్య భగవానుడు. ధియో యోన ప్రచోదయాత్. ధియ అంటే బుద్ధి, బుద్ధి ప్రచోదక శక్తి కారకమైనటువంటి సూర్యకిరణం సూర్యుడి నుంచి వస్తుంది. అది సూర్య ప్రదాత, జీవశక్తి ప్రదాత. అటువంటి సూర్య భగవానుడు వీరికి సంపూర్ణమైనటువంటి ఆ దైవ అనుగ్రహాన్ని అక్షర వాంగ్మయ రూపంలో శంకరాచార్య స్వామి వారి యొక్క అవతార ఉద్దేశ్యము వేదాలని పునరుద్ధరణ చేయటం, వాటిని రక్షించటం, ధర్మాన్ని కాపాడటం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని చెప్పినటువంటి ఆ శ్లోకానికి సంపూర్ణమైన శక్తి, ఆయుర్దాయము ఇవన్నీ కూడా సూర్య భగవానుడు జగద్గురువులుగా ఇచ్చి ధర్మ సంస్థాపన చేయించి మోక్ష సాధనకు అవసరమైన ఉత్తమ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం మొదలైనవి. గురువు లగ్నంలో ఉండి గురువు లగ్నాన్ని చంద్రుణ్ణి చూడటం ద్వారా శుభం. విశేషం ఏమిటంటే ఏ గ్రహాలు వక్రస్థితిలో లేవు. భాగ్య రాజ్యాధిపతుల మధ్య పరివర్తన యోగం ఉన్నది. శనింటో గురువు, గురువుంటే శని, గురువు ఇంట్లో శని. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. చివరిగా మరొక విషయం, ఇవన్నీ సాధించాలి అంటే సాధించవచ్చు, ప్రచారంలోకి వెళ్ళవండి. శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి జ్ఞానము, ఆయన పంచన జ్ఞానము ఎంత ప్రచారంలోకి వెళ్ళిందంటే మాటల్లో చెప్పలేం. దేశమంతా ప్రపంచమంతా కూడా ఈ రోజున శంకర జయంతి ఉత్సవాలు జరుపుకునే స్థాయిలో శంకరాచార్య స్వామి వారి యొక్క భాష్యాలని, విష్ణు సహస్రనామ భాష్యాన్ని చదివే స్థాయిలో మనం ఈ రోజున వచ్చాము అంటే అది జాతకంలో మాలవ్య యోగము అని ఒక యోగం ఉంటుంది. శుక్రగ్రహం వల్ల వస్తుంది. శుక్రగ్రహం మాలవ్య యోగంలో ఉండటం ద్వారా ఇవన్నీ కూడా లభిస్తాయి. సాధారణ మానవులకు చెప్పిన విషయాలు అవతార పురుషులకి అన్ని విషయాలు ఆపాదించకూడదు. పిల్లలేరి మరి ఇదేది అదేది, ఇళ్ళేవి అదేంటి, బాబాయ్లేరి పిన్నేరి, ఇట్లా మామూలుగా మనం మాట్లాడుకునే విషయాలు ఏవి, కుజదోషం ఉందా నాగదోషం ఉందా, ఇలాంటివి సామాన్యులకు చెప్పేటటువంటి ఫలితాలు సాధారణ దృష్టితో చూడరాదు. ఇప్పుడు చెప్పిన మాత్రమే శాస్త్రరీత్యా చూడాలి. దైవాంశ సంభూతులైన పురుషులకు చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే వారు మనకి అందనటువంటి ఊహాతీతమైన కారణజన్ములు. వారిది సామాన్య దేహం కాదు, దివ్య దేహము. 4 రోజులు 10 రోజులు 100 రోజులు తినకపోయినా కూడా వాళ్ళు ఉండగలిగినటువంటి సామర్థ్యం వారిలో ఉంటుంది. అల్పాయుర్దాయం 32 సంవత్సరాలు జ్యోతిశాస్త్రం నిరూపించింది, చెబుతోంది. కర్మాధిపతి అయిన గురువు భాగ్యంలో మిత్రరాశిలో ఉన్న కారణం చేత మంత్రశక్తి, వేదార్థ వేదాంత రచనాశక్తి, దేవతానుగ్రహణము, అలాగే మంత్రసిద్ధి, వాక్సిద్ధి. ఒక మంత్రం ఆయన నోట్లోంచి ఒక వాక్యం వస్తే అది మంత్రం అవుతుంది. అలా కావాలంటే బృహస్పతి కావాలి. వేరే చక్రాలో శనొచ్చి కూర్చుంటున్నాడు, ఉన్నవాకు కూడా పోతుంది. తత్తర నత్తి ఇవన్నీ వస్తాయి. బృహస్పతి ఉంటే వాక్కుకారకుడు ఆయన. ఆ విధమైన దేవతానుగ్రహం, దేవత సందర్శనం, దేవతల్ని దర్శించారు ఆయన. అనేక శ్రీచక్రాలు వేశారు, అనేక దేవాలయాల్ని ఆయన పునరుద్ధరణ చేశారు. ఆదిశంకరాచార్య స్వామి వారికి సంపూర్ణంగా ఇవన్నీ ఉన్నాయి. జగద్గురులు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారి దివ్యానుగ్రహము మరియు శ్రీ 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 శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి వారుల ఆశీపూర్వక అనుగ్రహంతో శ్రీ జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారి దివ్య జాతక చక్ర వైభవాన్ని విశ్లేషణ చేసే భాగ్యం
మాకు లభించింది. ఇందులకు జగద్గురువుల పాదపద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాము. శ్రీ బంగారయ్య శర్మ గారు భాగ్యనగరంలో నిర్వహిస్తున్న శంకర జయంతి మహోత్సవాలలో భాగంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జన్మదినోత్సవం నాడు శంకరాచార్యుల వారి జాతక చక్ర వైభవాన్ని విశ్లేషించే మహాభాగ్యం కలగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. శుభ నమస్కారాలతో శృంగేరి శారదాపీఠ ఆస్థాన జ్యోతిర్విద్వాంసులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి మరియు మా కుమారుడు చిరంజీవి డాక్టర్ శంకరమంచి శివ, శ్రీ శృంగేరి ఉభయ జగద్గురువుల గారులకు సాష్టాంగ ప్రణామాలు. సహృదయులు, మంచి మిత్రులు, గొప్ప తేజోరాశి. ఇందాకే చెప్పారు ఆ అధిపతులు 25 సంవత్సరాల క్రితం నీవు ఏముందని ప్రారంభిస్తావు, ఏముందని ఉత్సవాలు చేస్తావు, అది అంత సామాన్యమైన విషయం కాదు, ధనంతో కూడింది, ఎట్లా చేస్తావు అని అడిగాను నేను. శంకరాచార్య స్వామి వారే చూసుకుంటారు, మనం ప్రారంభిద్దామన్నారు. ఈ రోజుకి అవిచ్ఛిన్నంగా జరుగుతోంది. ఇవన్నీ బంగారయ్య శర్మ గారు అన్న మాటలదా. ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం డబ్బెక్కడదయా, ఎలా చేస్తావు, భోజనం ఎలా పెడతావు, పండితులను ఎలా గౌరవిస్తావు, మరి డబ్బు కావాలి కదా అంటే స్వామివారు చూస్తారు అన్నారట. నిజంగా స్వామివారే చూశారని ఆయన ఆ మాటలు చెప్పేప్పుడు చేతులు జోడించరా, నిజంగా స్వామివారే చూశారన్నప్పుడు చేతులు జోడించారు ఆయన ఇందాక నాకు చెప్పినప్పుడు. అటువంటి సహృదయత ఎవరి దగ్గర అయితే ఉంటుందో, జ్ఞానాన్ని పంచాలి, అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలి అనేటటువంటి ఆ కంకణ దీక్ష బద్ధులే వారు చేస్తున్న దానికి జగద్గురువుల యొక్క ఆశీర్వచనం, సంకల్పం, వారి ఆదేశం కూడా వారికి తోడై వారికి వజ్ర సంకల్పంలాగా మారి ఇదంతా జరుగుతోంది. ఈ కార్యక్రమం పెట్టడం వలనే నాకు ఈ ఆలోచనలు వచ్చినాయి. ఇది చెప్పాలి, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, నాకు తోచినటువంటి నేను నేర్చుకున్న జ్యోతిష జ్ఞానంలో ఎంతోమందికి నేను పరిశోధనలు చేయించి వాళ్ళు ఎంతోమందికి నేను మెడల్స్ ఇచ్చి ఎంతోమందికి నేను డాక్టరేట్లు ఇచ్చాను. ఏమిటి జగద్గురువుల యొక్క జాతకాన్ని పరిశీలన చేయలేమా, వారిని హైపోథిసిస్గా తీసుకోలేమా, చేద్దాము, కాలం వృధా అయినా మనకి జ్ఞానం వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరముల యొక్క పరిశోధన ఇది. ఇందులో నేను చెప్పే వాటిల్లో మాటల్లో, పదాల్లో, భాషలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అదంతా కూడా నా దోషముగా భావించి నన్ను మన్నిస్తారని, నేను చెప్పిన విషయాల్లో ఏవైనా మంచి మాటలుంటే వాటిని మాత్రమే గ్రహించి నన్ను ఆశీర్వదిస్తారని, శత్రు భావంతో మీరెవరు నా మీద దాడి చేయరని, మిత్రభావంతో నన్ను ఆశీర్వదిస్తారని, వచ్చే సంవత్సరం గురువుగారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా 3 సార్లు నేను శ్రీ విద్యాశంకర మాధవీయ శంకర విజయాన్ని పారాయణం చేశాను. మనం సూర్య సిద్ధాంతం ఎలా పారాయణం చేసుకున్నామో బంగారయ్య శర్మ గారికి ఇప్పుడే వినతి పత్రం పెడుతున్నాం. మొత్తం 2500 శ్లోకాలు, శాస్త్రీయంగా 1800 శ్లోకాలు మాధవీయ శంకర విజయం. ఒక్కొక్క శ్లోకాన్ని ఈ రోజున జరిగినట్టుగానే సుస్పష్టంగా అందరికీ వినపడేటట్టుగా, అది ఎన్ని గంటలైనా సరే 3 రోజులు అవకాశం ఇప్పించి ఆ పారాయణ అంతా కూడా చేయించాలి. ఆ విధంగా జగద్గురువుల యొక్క ఆశీర్వచనం కూడా మాకు లభించాలి, ఆ శక్తి రావాలి అని కోరుకుంటూ ఇప్పటికి 3 సార్లు పారాయణ అయింది. 4వ పారాయణ ఈ వేదిక మీద జరగాలని, శంకర విజయాన్ని సంపూర్ణంగా శ్లోకం కూడా వదలకుండా చేయాలని నేను వారిని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, సన్నిధానం వారికి, మహాసన్నిధానం వారికి నమస్కారం చేస్తూ, ఇందులో నాకు సహకరించి కృషి చేసినటువంటి ఆ చిరంజీవికి ఆశీర్వచనాలు ఇస్తూ, మేము దీని యొక్క ఫైల్ అంతా కూడా బంగారయ్య శర్మ గారికి అందిస్తాము. ఎందుకంటే మేము అన్నీ చూపించలేకపోయాము, ఎవిడెన్సెస్ ఏవి చూపించలేదు. ప్రధానమంత్రి గారు ఇచ్చింది, నెహ్రూ గారు ఇచ్చింది, సాక్షాత్తు స్వామివారి పాదాల దగ్గర, శృంగేరి జగద్గురువుల పాదాల దగ్గర మోకరిల్లి, అయ్యా ఇది నేను రాసుకున్నాను, ఈ కాలడ మహత్యమని సర్వేపల్లి గారు ఇచ్చినటువంటి ఆ ఎవిడెన్స్ పత్రాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ జిరాక్స్లన్నీ వారికి మీ అందరి సభాముఖంగా ఇప్పుడు వీరికి నేను అందజేస్తున్నాను. వారి డిజిటల్ కాపీ కూడా అందజేస్తాను. వారి దాంట్లో పెట్టి దీన్నంతా కూడా
స్వామివారి యొక్క జాతక వైభవాన్ని తెలియచెప్పి మహర్షులు ఎంత గొప్పవాళ్ళు, ఋషులు ఎంత గొప్పవాళ్ళు, శాస్త్రం రాసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఆ గొప్పవాళ్ళు చెప్పినటువంటి శాస్త్రాన్ని జగద్గురువులకి అన్వయం చేయటంలో ఎంత చక్కగా సరిపోయింది. ఇది కదా శాస్త్రం, ఇది కదా భారతీయత, ఇది కదా మన బంగారయ్య గారి ఈ బ్రహ్మోత్సవాలు. దీన్ని ఏమంటాము? గట్టిగా చెప్పాలి, జయంత్యుత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతోంది. ఇంతటితో నా యొక్క వాణిని విరమిస్తూ వారికి